అందరికీ నమస్తే ప్రజలారా, నేను మీ కొత్తూరు రమేష్ని. మరి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి, వానాకాలం వచ్చింది. మొత్తం కూడా ఇంకొక 2-3 రోజులు అయితే పూర్తిగా కూడా పంట పొలాలు మొత్తం కూడా తడిసిపోతాయి. అంటే ఇప్పటికే వర్షాలు పడ్డాయి, కావాల్సినటువంటి పదును వచ్చింది, భూమి మొత్తం కూడా నేల తల్లి మొత్తం కూడా తడిసింది. ఇక విత్తనాలు పెట్టడానికి రైతన్నలు మొత్తం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే అన్నీ కూడా ఇక అంటే విత్తనాలు తెచ్చుకొని, మందులు తెచ్చుకొని, యూరియా బస్తాలు తెచ్చుకొని, సో సుమారు ఒక్కొక్క ఎకరానికి కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా పెట్టుబడి ఖర్చు అవుతుంది. సో మొత్తం మీద ఇక వర్షాలు పడుతున్నాయి, ఇక ఖచ్చితంగా పంట పెట్టాల్సిందే అని చెప్పి చాలా మంది కూడా, అంటే ప్రభుత్వాలు రైతులకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభుత్వాలు అండగా ఉన్నా లేకపోయినా, రైతులు మాత్రం ఖచ్చితంగా వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడ్డాయంటే ఖచ్చితంగా పంటలు పెట్టే తీరుతారు. విత్తనాలు తీసుకొని వస్తారు, నాట్లు వేసే వాళ్ళు నాట్లు వేస్తారు, విత్తనాలు పెట్టే వాళ్ళు విత్తనాలు పెడతారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే వచ్చినాయి, కానీ ఇప్పటి వరకు 3వ విడత రైతు భరోసా డబ్బులు రాలేదు. మరి 3వ విడత రైతు భరోసా దొంగలు వచ్చి ఎత్తుకపోయిర్రా, లేకపోతే అది కనుమరుగైపోయిందా? అసలు 3వ విడత రైతు భరోసా వస్తుందా రాదా? వర్షాలు వచ్చినాయి, వానలు పడ్డాయి, భూమి మొత్తం కూడా తడిసిపోయింది, నేల మొత్తం కూడా మంచిగా పదునయింది, సుమారు 50 నుంచి 60 మిల్లీమీటర్ల లోతుకి నీరు వెళ్ళబోతుంది. మరి ఇంకెప్పుడు వస్తుంది రైతు భరోసా? ఎప్పుడో ఏప్రిల్ నెలల విడుదల చేసినటువంటి రైతు భరోసా ఇంకా కూడా 3వ విడత రాకపోతే రైతులంతా కూడా ఇప్పుడు పెట్టుబడి పెడతా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం కనీసం బాధ్యత లేదు, కనీసం పట్టించుకున్నటువంటి పాపాన కూడా పోవట్లేదు. రైతులంతా కూడా మేము పెట్టుబడి పెట్టలేక, అప్పులు తీసుకురాలేక ఇబ్బందులు పడతా ఉన్నాము. వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి తప్పక అప్పులు తీసుకొని వచ్చి మరి పెడుతున్నాము. మరి ప్రభుత్వం మాత్రం కనీసం ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇవాళ నిజంగా రైతన్నలు కన్నీళ్లు పెడతా ఉన్నారు. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మీ అందరి వంతుగా ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మేము రైతుల తరపు నుంచి ఒకటే అడగదలుచుకున్నా, అసలు 3వ విడత రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎన్ని రకాలుగా అడగాలి? ఒకసారి వెనక చూడండి. చాలా రోజుల నుంచి రైతు భరోసా ఏమైంది, ఎందుకు ఇస్తలేరు, ఎప్పుడు ఇస్తారని చెప్పి అడుగుతూనే ఉన్నాం. నోరు నొస్తుంది అడిగి 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 కానీ. అరే ఇంకా కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా? వానలు పడుతున్నాయి, వానలు మొత్తం కూడా పడుతున్నాయి, వర్షాలు కురుస్తా ఉన్నాయి మొత్తం కూడా. ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోకి ఋతుపవనాలు వస్తాయో రావో అని చెప్పి టెన్షన్ పడ్డాం. ఆకాశం కూడా మొత్తం కూడా వరుణుడు కూడా కరుణించిండు, మొత్తం కూడా వర్షాలు కురుస్తున్నాయి, దేవుడి దయతోని మంచిగా వానలు పడుతున్నటువంటి సందర్భంలో మరి రైతులంతా కూడా ఇప్పుడు పెట్టుబడి పెడతారు. అసలు రైతు భరోసా ఎప్పుడు వాళ్ళు చెప్పండి? రైతు భరోసా అనేటటువంటి పథకము రైతులు పంట పొలంలోకి దిగి విత్తనాలు పెట్టేటప్పుడు, వాళ్ళు పొలాల్లో మొత్తం కూడా నాగలి పెట్టి దున్నేటప్పుడు, కూలీలను పెట్టి కలిపించేటప్పుడు, కూలీలను పెట్టి పని చేయించేటప్పుడు, రైతు పంట పొలంలో కష్టపడుతున్నప్పుడు, పెట్టుబడి పెడుతున్నప్పుడు రైతుకు ఇబ్బంది కాకూడదు అంటే, డబ్బులు లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతన్నలందరూ కూడా పంట పొలంలో పెట్టి పంటనే నమ్మి, కష్టాన్నే నమ్మి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ పంట కాలం మొత్తం కూడా సహకరించి అంతా కూడా బాగుంటే ఏదో ఒక సంవత్సరం వాళ్ళకు కొంత లాభం వస్తుంది, మిగతాదంతా కూడా నష్టమే ఉంటది. ఎక్కువగా అంత పెద్ద లాభాలు ఏమి రావు. అయినప్పటికీ కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని రైతులు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు పంట పొలాల లోపల పెట్టుబడి పెట్టేటప్పుడు, వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఎంతో కొంత ఆర్థికంగా మనము అండగా ఉండాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. దేశంలోనే ఆ పథకం ఆదర్శంగా నిలిచింది. రైతు బంధు పథకం పెట్టిన తర్వాత ఎకరానికి కూడా సుమారు 10,000 రూపాయల వరకు కూడా ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఎకరానికి 10,000 రూపాయలు పడ్డాయి. అంటే ఒకటేసారి, అంటే మీకు ఒకవేళ 5 ఎకరాలు ఉంటే 50,000, 10 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు, 15 ఎకరాలు ఉంటే 1,50,000 రూపాయలు. ఇట్లా ఎవరైనా సరే రైతులకు ఆ భూమి ఉంటే గనక ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఒకటేసారి రైతులకు డబ్బులు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ
విడతల వారీగా వేస్తామని చెప్తుంది. మరి విడతల వారీగా ఇస్తుర్రా? విడతల వారీగా సమయానికి డబ్బులు పడుతున్నాయా? లేదు. అప్పుడు మొన్న విడుదల చేసినప్పుడు మొన్న ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండో విడత విడుదల చేశారు. మొదటి విడత సిద్దిపేట దగ్గరికి వెళ్ళి అక్కడ సిద్దిపేట జిల్లాలో నర్మెటలో జరిగినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. మరి మూడో విడత ముచ్చటైంది? మూడో విడత ఎక్కడ పోయింది? అసలు దాన్ని ఎందుకు తెరపైకి తీసుకురావట్లేదు? ఎప్పుడు ఇస్తారు మూడో విడత? రైతులంతా కూడా ఇప్పుడు విత్తనాలు పెడుతున్నారు, చేన్ల దగ్గరికి వెళ్ళిపోయారు, వర్షాలు పడుతున్నాయి. మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు మందులు, యూరియా బస్తాలు అవన్నీ కూడా కొంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మరి మీరు దయచేసి ఆ రైతు భరోసా డబ్బులు అయినా ఇస్తే, అరే అడుక్కోవాలన్నా నాకు అర్థం కాదు. మూడో విడత డబ్బులని మేము అడుక్కోవాలన్నా? రైతులు అడుక్కుంటే మీరు డబ్బులు ఇస్తారా? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకు ఏ ఇబ్బంది లేదు, రైతులని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే అంతకంటే మంచుకుంటుంది కావచ్చు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎకరానికి చెప్పారు కదా. కౌలు రైతులకు 12,000 రూపాయలు అని చెప్పారు కదా. కౌలు రైతులు అయితే మొత్తం కూడా గాలికి కొట్టుకుపోయారు. అసలు వాళ్ళ ముచ్చట లేదు, అలా ఊసే లేదు. అసలు ఉన్నటువంటి రైతులకే, పట్టా పాసుబుక్కులు ఉన్నటువంటి రైతులకే ఇప్పుడు దిక్కు లేదు. ఇక కౌలు రైతుల ముచ్చట నిజంగా దేవుడు ఎరుగు. అసలు ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఉన్నటువంటి రైతులు అయితే అరిగోస పడతా ఉన్నారు. ఏదైతే మూడో విడత రైతు భరోసా రాక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. సో మరి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే 15,000 రూపాయలని ఇస్తామని చెప్పారు. సరే ఇవ్వలేదు, పోనీ అవన్నీ కూడా పక్కన పెడదాం. అంటే మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇవ్వలేదని అడిగితే, సరే మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. మీ దగ్గర డబ్బులు లేకపోతే మరి వేరే వాటికి ఎట్లా వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీకి కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి? పేపర్ యాడ్స్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? పేపర్ యాడ్స్ ఇస్తున్నారు కదా, వాటికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విగ్రహాలు పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందని ఒకసారి, 2 సంవత్సరాలు అయింది ఒకసారి, ఈ రకంగా సభలు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నిటికీ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వృధా ఖర్చు చేయడానికి మీకు డబ్బులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి అయినా సరే మీకు వస్తాయి. అయ్యా దయచేసి మా రైతన్నలకు రైతు భరోసా డబ్బులు వేయండి, దయచేసి వాళ్ళని ఆదుకోండి అని చెప్పేసి మేము చెప్తా ఉంటే, లేదు లేదు రాష్ట్రం అప్పులలో ఉన్నది, రాష్ట్రంకు అప్పు పుట్టట్లేదు, ఎవరు కూడా అప్పు ఇవ్వట్లేదు అంటే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతు భరోసా డబ్బులని ఇవ్వండి అని చెప్పేసి మేము చెప్పేసరికి మీకు అప్పులు గుర్తొస్తున్నాయి. రాష్ట్రానికి ఎవరు కూడా అప్పులు ఇవ్వట్లేదు. కానీ మీరు వేరే వాటికి టూర్లకు పోవడానికి ఉంటాయి, హెలికాప్టర్లలో మంచి మంచి విహార యాత్రలు చేసుకోవడానికి ఉంటాయి, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలకు పర్యటనలకు వెళ్ళడానికి డబ్బులు ఉంటాయి. మరి రైతులకు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది? సరే మీరు ఏమైనా చేసుకోండి, ఫ్యూచర్ సిటీకి కోట్ల రూపాయలు పెట్టుకోండి, లేకపోతే విగ్రహాలకు పెట్టుకోండి, మీ సభలకే కోట్ల రూపాయలు వృధా చేసుకోండి. పేపర్ యాడ్స్లో మొత్తం కూడా 6 గ్యారంటీలు, ప్రజాప్రభుత్వము, తెల్లారితే పొదుమిక్తే అవే యాడ్స్. ఏ పేపర్లో చూసినా, ఏ దినపత్రిక చూసినా, ఏ టీవీ ఛానల్లో చూసినా కూడా అవే యాడ్స్ కనబడుతున్నాయి కదా. వాటికి కూడా లక్షల కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నారు, ఇచ్చుకోండి. మా రైతన్నలకు ఇవ్వండి. మా రైతన్నలకు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది? వాళ్ళకి రైతు భరోసా డబ్బులను వేస్తే ఏమైతుంది చెప్పండి? ముఖ్యమంత్రి గారు చాలా తీయగా మాట్లాడుతున్నారు, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు? మొత్తం ఇక రైతులకి ఏంది, నేను ఆదుకుంటా, ఇచ్చేస్తా, వాళ్ళ కోసం నేను అప్పు చేయలేనా, రైతులకు నేను అండగా ఉండనా, ఇది ప్రజాప్రభుత్వం, నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఇది అది అని చెప్పి మంచిగా ఒక కట్టు కథను అలుగుతా ఉన్నాడు. కానీ మరి రైతు భరోసా డబ్బులు పడాలే కదా, మాటలకే పరిమితమా? చేతలలో చూపించాలి. గ్రౌండ్లో రైతులకు డబ్బులు పడాలి. రైతుల ఖాతాలు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభమైంది, యాసంగి సీజన్ ప్రారంభమైంది. మొత్తం కూడా పంట పొలాలకు దిగి రైతులంతా కూడా విత్తనాలు వేస్తా ఉన్నారు, విత్తనాలు తెచ్చుకుంటా ఉన్నారు. అరే వర్షాకాలం వచ్చింది, వానలు పడుతున్నాయి, కానీ రైతు భరోసా డబ్బులు మాత్రం పడట్లేదు. ఎందుకు? రైతు భరోసా పథకం వేయండి అని చెప్పి చెప్తా ఉంటే ఇప్పటికే చాలా కోతలు పెట్టిర్రు. అప్పట్లోనేమో మొత్తం కూడా అధికారంలోకి రాగానే కౌలు రైతులకు 12,000 ఇస్తాము, వీళ్ళకు 15,000 ఇస్తాము ఆనాడేమో తీయటి మాటలు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు? ఇప్పుడు ఎందుకు రైతు భరోసా డబ్బులు వేయట్లేదు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతులు అంటే మీకు అంత చిన్న చూపా? రైతులకు రైతు భరోసా డబ్బులు వేయండి అని చెప్తే లేదు లేదు మా దగ్గర డబ్బులు లేవు అంటే, రైతుల దగ్గర ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎటువంటి ఎన్నికలు లేవు కాబట్టి రైతులతో మీకు పని లేదు కాబట్టి మీరు రైతు భరోసా డబ్బులను వేయకుండా రైతులని ఇబ్బంది పెడతారా?
మీరు అనుకుంటుండొచ్చు రైతు భరోసా వేయకపోతే ఇక రైతులు ఇబ్బంది పడతారు కావచ్చు, రైతులకు ఏమైనా వాళ్ళు వాళ్ళే చేసుకుంటారని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు డబ్బులు ఇచ్చినా ఇయ్యకపోయినా రైతన్నలు 10 రూపాయలు అప్పు తెచ్చైనా సరే, వడ్డీలకు మిత్తిలకు డబ్బులు అప్పులు తీసుకొని వచ్చైనా సరే రైతు భరోసా చేస్తారు. రైతు పంట పొలాల్లోకి దిగి పంటలు పెడతా ఉంటారు. కానీ మీరు మాత్రం కనీసం ఇంకిత జ్ఞానము, రైతులపైన ప్రేమ, జాలి, దయ, కనికరము ఇవన్నీ కూడా ఉంటే మీది నిజంగా ప్రజాప్రభుత్వం అయితే మీరు 3వ విడత రైతు భరోసాని ఇవ్వాలి. అరే వానలు పడుతున్నాయి, మొత్తం కూడా అంతా సిద్ధమైపోయింది, అన్ని ఏర్పాట్లు చేసుకురు, చేతిలో చిల్లి గవ్వలేదు రైతులకు. పాపం దయచేసిగా రైతు భరోసా వేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి, ఎన్ని సందర్భాలలో చెప్పాలి చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దయచేసి మీరు ఆలోచన చేయండి. మీరు మంచి మనసుతోని కొంత ఆ రైతన్నలకు 3వ విడత రైతు భరోసా వేయండి. చేతులు జోడించి చెప్తా ఉన్నా. అరే ఇంకెట్లా చెప్పాలి చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతన్నలు చనిపోతా ఉన్నారు. పంటలు పండక, పంటలు మొత్తం కూడా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులకు డబ్బులు రాక చనిపోతున్నారు. వ్యవసాయాన్ని చేయాలంటే కూడా ఇవాళ చాలా మందికి కష్టమైపోతుంది. పెట్టుబడి పెట్టాలంటే కూడా అప్పులు తీసుకొని వచ్చి అప్పులకు మిత్తులు కట్టి తీరా చూస్తే పంటలు పండక, అంటే రైతులని మొత్తం కూడా దేశానికి వెన్నెముక్క రైతు, రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక లాంటి ఇటువంటి సామెతలు, ఇటువంటి సెంటిమెంట్ డైలాగులు స్టేజ్ల మీదకి ఎక్కుడుతోనే సెంటిమెంట్ డైలాగులు గుర్తొస్తాయి, ఇవన్నీ గుర్తొస్తాయి మనకు. కానీ నిజంగా వాస్తవంగా గ్రౌండ్లో ఏమున్నది? రైతులు చచ్చిపోతున్నారు, రైతులు రైతు భరోసా డబ్బులు వేయండి అని చెప్పేసి అడుక్కుంటున్నారు. మరి ఆ 3వ విడత రైతు భరోసాకు ఏం పుట్టింది? దానికి ఏం రోగం వచ్చింది? ఎందుకు రావట్లేదు? ఎప్పుడు వస్తుంది? సమాధానం చెప్పండి. అసలు ప్రభుత్వం ఉన్నదా? అధికారులు ఉన్నారా? ఆర్థిక శాఖ ఏం చేస్తున్నారు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అధికారులు ఏం చేస్తున్నారు? ఒకవేళ అధికారులు ఉంటే కనుక పని చేస్తున్నారా? అరే రైతులంతా కూడా మొరబెట్టుకుంటారు, మీరు కనీసం ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా? ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి. రైతులు ఇబ్బంది పడేది తెలుస్తుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర డాటా ఉంటుంది, వాళ్ళకి వెళ్తుంది. కానీ కావాలని చెప్పి ఇప్పుడు మనకేం అవసరం లేదు, ఎన్నికలు లేవు, వాళ్ళే అడిగడిగి వాళ్ళే నోరు మూసుకుంటారు, వాళ్ళే ఎక్కడో అప్పు తెచ్చుకొని పంటలు పెట్టుకుంటారు, మనకేంది అన్నట్టుగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ రైతులేమో గ్రౌండ్లో రియాలిటీగా వాళ్ళు పాపం ఎదురు చూస్తున్నారు. రేపేసారు కావచ్చు, ఎల్లుండేసారు కావచ్చు, ప్రజాప్రభుత్వమే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటుంది అని చెప్పి మీ పైన నమ్మకం పోగొట్టుకోకుండా ఇప్పటికీ కూడా రైతులు ఎదురు చూస్తుంటే మీరు కనీసం మీ ప్రభుత్వానికి జాలి లేదా? జాలి, దయ ఇవన్నీ పక్కన పెడితే బరాబర్ బాజాప్తగా ఇవ్వాలి కదా మీరు, బాజాప్తగా ఇవ్వాలి కదా మీరు. మీరు మేనిఫెస్టోలో పెట్టిరు కదా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట తప్పిరు కదా. అయినా కూడా మిమ్మల్ని రైతులు ఏమనలే, అయినా కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఏమనలే. 12,000 ఇస్తామని చెప్పారు కదా. సరే ఆ 12,000నైనా సమయానికి ఇవ్వండి, ఆ డబ్బులనైనా సమయానికి ఇస్తే మేము పంట పెట్టుబడి పెడతామని చెప్పి రైతులు చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా సమయానికి ఇవ్వకుండా దాంట్లో కూడా ఇబ్బంది పెట్టి, దాంట్లో కూడా రైతులను అరిగోస పెట్టేసి, రైతాంగాన్ని పట్టించుకోకుండా మీకు విగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి సమయం ఉంటుంది, లేకపోతే అక్కడిక్కడ వేరే రాష్ట్రాల పర్యటనలకు వెళ్ళి అక్కడ ఎన్నికలలో ప్రచారం చేయడానికి సమయం ఉంటుంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతన్నలు వాళ్ళు చస్తా ఉంటే, వాళ్ళు రైతు భరోసా డబ్బులను అడుగుతూ ఉంటే మీకు సమయం లేదా? క్యాబినెట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? తెలంగాణ సచివాలయంలో ఏం మీటింగ్లు పెట్టుకుంటున్నారు? ఎవరి కోసం మీటింగ్లు పెడుతున్నారు? మీరు పెట్టే మీటింగ్ల వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? రైతులు బాగుపడుతున్నారా? రైతులు కష్టాల పాలవుతున్నారు. రోజు రోజుకు రైతుల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గట్లేదు. 3వ విడత రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు? ఎప్పుడు ఇస్తారు? జమ చేస్తారా లేదా అనేది ఒకసారి చెప్పండి. అరే తిప్పి కొడితే ఎన్నైతే నాకు అర్థం కాదు. ఎన్ని డబ్బులు అయితే చెప్పండి. రైతన్నల కంటే ఎక్కువనా? రైతుల కంటే ఎక్కువనా ప్రభుత్వానికి? వేరే వాటికి అన్నిటికీ డబ్బులు వస్తాయి, కానీ రైతులకు వేయండి అంటే మాత్రం లేదు లేదు, రాష్ట్రం అప్పులలో ఉన్నది, రాష్ట్రంకు అప్పు పుట్టట్లేదు, ఇవన్నీ చెప్తున్నారు. రైతుల కోసం మీరు అప్పు చేయలేరా? వేరే వాటి కోసము, ఫ్యూచర్ సిటీల కోసము, విగ్రహాల కోసము, ఇవన్నిటి కోసం కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. మా రైతన్నల కోసం కొన్ని కోట్లు అప్పు చేస్తే ఏమైంది? చేయండి, అప్పు చేయండి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు రైతుల కోసం ఇంకొంచెం చేసి రైతు భరోసా వేయండి. అరే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నారు, పాపం వాళ్ళు రైతు భరోసా రాక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, రైతులంతా కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి 3వ విడత రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి కనకరించండి, దయచేసి అర్థం చేసుకోండి.
పూర్తిగా కూడా ఇప్పుడు పెట్టుబడులు పెట్టే సమయము, వానాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయి. రైతు భరోసాని 3వ విడతని మా రైతన్నల ఖాతా లోపల వేస్తారని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన. అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిజంగా ఒకటేసారి పడ్డాయి. వాస్తవంగా చూసుకుంటే ఒకటేసారి ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా ఒకటేసారి పడ్డాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాల కొద్ది ఇస్తాము, విడతల వారీగా ఇస్తాము, పని చేస్తేనే ఇస్తాము, పంట పెడితేనే ఇస్తాము, రకరకాల అంశాలు తెరపైకి వచ్చినాయి. అయినా కూడా ఇంకా 3వ విడత మాత్రం రాలేదు. ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని రకాలుగా డబ్బులని మిగలబెట్టుకుందామని చూసిన ప్రభుత్వం ఉన్న వాళ్లకు మాత్రం కనీసం ఇవ్వట్లేదు. సో దీంట్లో చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిపోయినట్టుగా కనబడుతుంది. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరి ప్రభుత్వంలో మీకు మంచిగా ఉంది? రైతన్నలు ఎప్పుడు సంతృప్తిగా ఉన్నారు? రైతు బంధు వచ్చినప్పుడు బాగుందా? రైతు భరోసా వచ్చినప్పుడు బాగుందా? ఏంటి అనేది కింద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.